మీరు ఎవరైనా ఇలాంటి బ్లాగ్స్ చూసారా బయట ఆడుకోవడానికి? మేము ఒక రిసార్ట్కి వెళ్ళినప్పుడు రిసార్ట్లో కొంచెం మంది పిల్లలకు ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారండి. నేను అక్కడ చూసిన తర్వాత బాగా సెర్చ్ చేస్తే నాకు ఈ బ్లాగ్స్ దొరికాయి. చూడండి, ఈ బిల్డింగ్ బ్లాక్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఒక రో మనం ఇలా పెట్టుకున్నప్పుడు దానిపైన ఇలా పెట్టుకోవాలి అండి. అంటే ఒకదానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొకటి పెట్టాలి. అంటే ఒకటి స్టాండింగ్ లైన్లో ఉంటే ఇంకొకటి స్లీపింగ్ లైన్లో అలా పెడుతూ మొత్తం బిల్డ్ చేసుకోవాలి. మనకున్న బ్లాక్స్ అన్నీ ఇలా ఒకదానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొకటి కంప్లీట్గా ఉన్న బ్లాక్స్ మొత్తం బిల్డ్ చేసుకోవాలి. చూడండి మా పిల్లలు ఇద్దరు ఎలా పెడుతున్నారు. ఇలా ఒక్కొక్క బ్లాక్ని ఆపోజిట్ డైరెక్షన్లో మొత్తం ఉన్న బ్లాక్స్ అన్నీ అయిపోయే వరకు ఇలా ఒకదానిపైన ఒకటి పేరుస్తూ ఆడుకోవాలి. ఇది ఫస్ట్ లెవెల్ అండి. ఇలా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో అన్ని బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టడం అనేది ఒక టాస్క్. చూడండి, రెండు సేమ్గా పెట్టొద్దు, ఒకదానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొకటి పెట్టాలి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత కంప్లీట్ చేయండి. చూడండి, ఇప్పుడు బ్లాక్స్ మొత్తం ఒక బిల్డింగ్ లాగా ఒక బిల్డ్ చేశారు. దీన్ని స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. స్ట్రైట్గా ఉండేలాగా చూసుకున్నాక చూడండి ఇలా బిల్డ్ చేసుకోవాలి. ఈ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ ఇలా బిల్డ్ చేసుకొని, ఇలా బిల్డ్ చేసుకున్న వాటిని మనం ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ 3 బ్లాక్స్లో నుంచి మిడిల్ బ్లాక్ని ప్రెస్ చేయండి. ఇలా ఉన్న వాటిని ఇలా మిడిల్లో కొంచెం ప్రెస్ చేస్తే చూడండి ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇలా బయటికి వచ్చిన దాన్ని ఇలా తీసేసుకోవాలి. పైనుంచి ఒక్కడు కూడా పడకోకుండా ఇలా ఒక్కొక్క బ్లాక్ని తీసేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ లైన్లో ఉండే బ్లాక్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఉన్న బ్లాక్ని తీయాలి. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఉన్న దాన్ని కూడా మిడిల్ దాన్ని లోపలికి ప్రెస్ చేసుకోవాలి. సాయి సెకండ్ లెవెల్లో ఉన్న బ్లాక్ తీ. సెకండ్ లెవెల్లో మిడిల్లో ఉన్న బ్లాక్ ఇలా కదులుతూ ఉన్నప్పుడు మనం ప్రాపర్గా దాన్ని డైరెక్షన్లో పెట్టుకొని ఓన్లీ మిడిల్ ఒక్కటే తీసేయాలి. ఇలా సెకండ్ లెవెల్ది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ లెవెల్ది. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఒకటి అయిపోయింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్లో కూడా ఇక్కడ సెకండ్ది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ కదా, థర్డ్ లెవెల్ది కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. థర్డ్ లెవెల్ది దీన్ని ఇలా పుష్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, అలా బయటకు వచ్చిందని తీయాలి. ఓకే, థర్డ్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇలా అంతే. ఇక ఒక్కొక్క లెవెల్ది ఇది బిల్డింగ్ ఇలా కింద పడిపోకోకుండా కొంచెం మనకు సపోర్ట్ కోసం పైన ఒక హ్యాండ్ ఇలా పెడుతూ తీసుకోవాలి. అలా 1 by 1 చూడండి, ఇలా 1 by 1 లైన్ తీస్తూ ఆడుతుండాలి. చూడండి, ఇలా ఒక్కొక్కటి లోపలికి ఇలా కొంచెం కొంచెం పుష్ చేస్తూ ఒక్కొక్కటి ఇలా తీసేసుకుంటూ రావాలి. ఇలా ఒక్కొక్క బ్లాక్ని ఇలా తీస్తూ రావాలి. చూడండి, ఇలా ఒక్కొక్క బ్లాక్ని ఇలా తీసుకుంటూ ఇది కంప్లీట్ చేస్తూ ఉండాలండి. దీనివల్ల పిల్లలకు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందండి. ఇలా ఎలా బిల్డ్ అవుతుంది, ఇలా ఒకటి తీస్తే ఇంకొకటి ఎలా సపోర్ట్ తీసుకుంటుంది, అలా
సపోర్ట్ ఎలా ఉంటుంది అనే దాంతో కూడా వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇలాంటి గేమ్స్ పిల్లలకు ఉంటే పిల్లలు ఊరికే మొబైల్స్ కనుక చూడకోకుండా వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారండి. మీకు కూడా ఎవరికైనా ఇలా పిల్లలు ఇంట్లో ఊరికే ఫోన్లు చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, ఊరికే గొడవ చేస్తున్నారు అంటే ఇలాంటి బ్లాగ్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. మామూలుగా పిల్లల గేమ్స్ ఉండే స్టోర్లలో మ్యాక్సిమం ఉంటాయండి ఇవి. చూడండి ఇలా ప్రతి దాంట్లో నుంచి ఒక్కొక్క బ్లాక్ మొత్తం ఇలా తీసేసి ఇలా హైట్ ఎంతవరకు హైట్ వస్తుందో అంతవరకు ఇలా పెట్టుకొని ఒక్కొక్క బ్లాక్ మిడిల్లో తీస్తూ ఇలా ఒకసారి ఆడొచ్చు. ఇలా కార్నర్స్ తీసి మిడిల్లో ఒకటి కూడా పెట్టి అలా ఆడొచ్చు. అలా డిఫరెంట్గా మనకు కావాల్సినట్టుగా బిల్డ్ చేస్తూ ఆడుకోవచ్చు. ఇలాంటి గేమ్స్ పిల్లలకు బాగా కాన్సన్ట్రేషన్ పెరిగేలాగా చేస్తాయండి. పైగా పిల్లలు ఇంట్లో ఎక్కువ ఫైట్ చేసే వాళ్ళైతే అలా కొంచెం దగ్గరుండి కేర్ఫుల్గా ఆడిపియాలి. ఎందుకంటే ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు కొంచెం మంది వాళ్ళు నచ్చింది చేయకపోతే నెక్స్ట్ కిడ్స్ వీటితోనే ఫైట్ చేసుకుంటారు. ఇవి చెక్కవండి ఈ బ్లాక్స్. బయటవి నార్మల్గా ఇవి చెక్కవి, వుడ్వి కాబట్టి ఈ వుడ్ అనేది నోట్లో పెట్టుకుంటారు కదా, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కొట్టుకున్న దెబ్బలు కూడా తగులుతుంటాయండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ ఎంతైనా ప్లాస్టిక్ వాటికంటే ఇది వుడ్ అంటే కొంచెం వెయిట్ ఉంటుంది కదా, అలా మరీ ఎక్కువ వెయిట్ ఏమి ఉండదండి. కానీ ఆడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే చిన్నపిల్లలకు చిన్న వాటితో తగిలిన దెబ్బలు తగులుతుంటాయి కదా. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వీటితోని, ఈ బ్లాక్స్తో డైలీ ఆడుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఇలా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవి చాలా తక్కువ బడ్జెట్లోనే ఉందండి. నాకు తెలిసి 100 లోపు ఉందనుకుంటా దీని కాస్ట్. నేను చాలా రోజులైంది దీన్ని ఆర్డర్ చేసి. చూడండి ఎలా ఉన్నాయో ఈ బ్లాక్స్. మీరు కూడా ఎవరైనా మీ పిల్లలకు కానీ మీ నైబర్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కొత్త వాటిని తొందరగా అట్రాక్ట్ అవుతారు. అలా కొత్త బొమ్మలు ఏదైనా వాళ్ళకి చూపించామంటే ఇలా పిల్లలు ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పైగా ఇది బిల్డ్ చేయడం అనేది వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంటుందండి. పిల్లలకు కొంచెం మందికి 1 to 3 నేర్పించడానికి కూడా ప్రతి బ్లాక్ మీద ఆ బ్లాక్ నెంబర్ రాసి ఉంటుందండి. ఆ బ్లాక్స్తో ఇలా కూడా మనం నెంబర్స్ రాసి, చిన్న పిల్లలైతే మరి ఆ బ్లాక్స్ ఈ నెంబర్ ఈ ప్లేస్లో ఉండాలి అని ఇలా బ్లాక్స్తో నెంబర్స్ కూడా నేర్పించవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇలా డిఫరెంట్గా కట్టొచ్చండి. నేను ఓన్లీ ఇలా కట్టి ఇలా చూపిస్తున్నాను, కానీ చాలా డిఫరెంట్గా కట్టుకోవచ్చు. ఇవి మ్యాక్సిమం పిల్లల కిడ్స్ బొమ్మలు అమ్మే ప్రతి స్టోర్లో ఉంటాయండి ఇవి. ఓకే అండి, మీరు ఇలాంటివి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, ట్రై చేయండి.